నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK ఫ్లాట్ అండి. లిఫ్ట్ దిగిన తర్వాత కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చింది. లొకేషన్ వచ్చేది శాంతినగర్ ఎన్ఏడి జంక్షను. మెయిన్ డోర్ అయితే టేక్వుడ్ కనిపిస్తుంది. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. హాల్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. స్ట్రైట్గా అయితే టీవీ యూనిట్ కనిపిస్తుంది. సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారండి. హెవీ సీలింగ్ లాగా అయితే కనిపిస్తుంది. కన్సోల్ లైట్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ ముందు స్పేస్ కూడా మనకి డైనింగ్ పట్టే అంత స్పేస్ అయితే కనిపిస్తుందండి. ఇదంతా కిచెను. కిచెన్ మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మ్యాక్సిమం సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. ఎల్ షేప్లో మనకి ఒక అటక్ కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వస్తుందండి కిచెన్లోకి. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ దాటిన తర్వాత నార్త్ ఈస్ట్ కార్నర్లో వెరీ బిగ్ సైజులో పూజా రూమ్ రావడం జరిగిందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. సపరేట్గా బిగ్ సైజులో పూజా రూమ్ కావాలనుకున్న వారికి ఈ ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. బాల్కనీ నుంచి కూడా సెకండ్ డోర్ అయితే పూజా రూమ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా రోడ్ వైపు వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ వచ్చిందండి. సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే టీవీ యూనిట్ దాటిన తర్వాత ఒక బెడ్రూమ్ వస్తుంది. హాల్లోంచి అయితే స్ట్రైట్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. లెఫ్ట్ సైడ్ అంతా మనకి సెల్ఫ్లు పార్టీషన్ చేసి అయితే కనిపిస్తున్నాయి. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. ఈ బెడ్ కూడా మనకి 6x6 బెడ్ వేసి ఉన్నా సరే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా మనకి బాల్కనీకి యాక్సెస్ ఉంది. మ్యాక్సిమం బాల్కనీ అయితే కనిపిస్తుందండి. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఇది ట్రిపుల్ బాల్కనీ అని చెప్పచ్చు. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకెళ్తే అదే ఫేసింగ్తో అయితే మరొక బెడ్రూమ్ వస్తుంది. ఆ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లోపలికి కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. పైన కూడా స్టోరేజ్ కనిపిస్తుంది. హాల్లోంచి అయితే కామన్ టాయిలెట్ కనిపించదండి. చాలా సెపరేట్ అయినట్టయితే లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ ఒక బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజులో ఉంది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. సీలింగ్ కూడా మనకి డీసెంట్గా ఉన్న సీలింగ్ తీసుకున్నారు. క్లాస్ డిజైను. ఈ బెడ్రూమ్ నుంచి కూడా మళ్ళీ మనకి బాల్కనీకి అయితే యాక్సెస్ వచ్చింది. పూజా రూమ్ నుంచి 2 బెడ్రూమ్స్ అయితే బాల్కనీకి వెళ్ళచ్చు. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. వెళ్ళే దారిలో హ్యాండ్ వాష్ ఒకటి కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ కనిపిస్తుంది. వెంటిలేషన్ మంచిగా ఇచ్చారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. ఫ్లాట్ బాగుందండి. ఎన్ఏడి జంక్షన్లో ఒక మంచి ఫ్లాట్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. 3 BHK మనకి డబుల్ బెడ్రూమ్ కాస్ట్కి అయితే రావడం జరుగుతుంది. రీజనబుల్ కాస్ట్ అని చెప్పచ్చు. ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా థంబ్నెయిల్లోని టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. Thank you very much for watching.